యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ రాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007 సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జరిగిందని, ఇప్పుడు విగ్రహ రూపురేఖలు మార్చడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆ తల్లి ఆభరణాలు అమ్ముకుని పేద తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ తల్లిని అవమానపరచడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయాలని, అంతేకాని టీఎస్ని టీజేగా మార్చడం, విగ్రహ రూపురేఖలు మార్చడం అనేవి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగదు అని, ఇలాగే కొనసాగితే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగం పాండు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, తాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్, ఓరుకంటి రమేష్ గౌడ్, గంజీ సందీప్, పండగ కిరణ్, ఎస్కే యాకూబ్, ఎస్కే అహ్మద్, అలాగే కోట గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి బొమ్మారపు బాలరాజు, రాంపల్లి అరుణ్ కుమార్, ఎస్కే షరీఫ్, ఉడతా రాజు, ఓరుగంటి హరికృష్ణ, రాంపల్లి మల్లేష్, కోట వెంకటేష్, ఓరుగంటి విఠల్, పండగ పురుషోత్తం, బొమ్మారపు రాములు, రేకల నరసింహ, సొమ్మన పోషాలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత 2007 సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహము పెట్టడం జరిగింది. ఆ విగ్రహము రూపురేఖలు మార్చి ఏదో కొత్తగా ఏదో ఈ మధ్యలో 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీల పేరు మీద అమ్మ మీద ఉన్న సొమ్మంతా అమ్ముకొని 6 గ్యారెంటీలు చేద్దాం అనుకుంటున్నామో రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఉద్దేశపూర్వకంగా అలాంటి కార్యక్రమాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే విగ్రహాన్ని మార్చినంత మాత్రాన మనసులలో ఉన్న ఏదైతే మానవత్వాన్ని కానీ, ఏదైతే వాళ్ళ ఏది మన గుర్తింపును కానీ మరవలేరు మీరు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేక రకాలుగా ప్రాజెక్టులు చేసినాము. 6 గ్యారెంటీలని రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసేది ఇచ్చిపెట్టి ఏదో మన విగ్రహాలు మారుతానని చెప్పి ఏదో టీఎస్ బదులు టీజీ మారుతానని అంటే టీజీ అంటే తెలంగాణ గాంధీ అని. అలాంటి మీరు చిన్న చిన్న ఏదో పొరపాట్లు చేసి మీరు అనవసరంగా ఏదో మనసులను మభ్యపెట్టకండి. ఇలాంటివి మళ్ళీ చేస్తే మేము సహించేది లేదని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న ఏదో పెద్ద ఏదామని అనుకుంటున్నారు. అందరూ ప్రజలు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు. మేము మా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ పార్టీ పిలుపు మేరకు అనేక రకాలుగా ధర్నాలు చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.